హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ వీడియో వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్. ఇక్కడైతే నేను జొన్నలు జరుగుతున్నా, అంటే జొన్నలు తీసుకున్న తర్వాత కూడా చాలా మంది అట్లనే డైరెక్ట్ పట్టించేసుకుంటారు. కాకపోతే అట్లా పట్టిస్తే దాంట్లో దుమ్ము ఉంటది, రాళ్ళు ఉంటాయి కదా, అందుకే నేను ఎండలో ఆరబెట్టుకొని పట్టించుకుంటాను అనమాట పిండి. అప్పుడు రొట్టెలు అనేటివి చాలా మంచిగా వస్తాయి. నేను ఇక్కడ 2 కిలోల జొన్నలకి ఒక పావు కిలోని బియ్యం తీసుకుంటున్నా. ఇంకా చాలా మంది అట్లా బియ్యం కలపకుండా డైరెక్ట్ గా పట్టించుకుంటారు పిండి. కాకపోతే మాకైతే ఊర్లలో ఇట్లనే అలవాటు, మా అమ్మ ఇట్లనే పట్టిస్తుంది కాబట్టి నాకు ఇట్లనే తెలుసు. ఇంకా విలేజ్ సైడ్ అయితే ఎండాకాలం వచ్చిందంటే జొన్నలతోని జావా, రాగులతోని జావా చేసుకొని బాగా తాగుతారు. రొట్టెలు కొంచెం తగ్గిస్తారు అనమాట. రైస్ కూడా చాలా మటుకు తినరు, ఈ జొన్నలతోనే జొన్న జావా లేకపోతే జొన్న అన్నం వండుకొని తింటారు. అది కూడా చాలా హెల్దీ కదా ఇంకా రైస్ కంటే. అట్లా ఇక్కడైతే నేను ఇంకా బియ్యము జొన్నలు కడిగి ఇట్లా ఆరబెట్టుకుంటాయి. ఇప్పుడున్న ఈ ఎండకి సాయంత్రం కాదు అసలు, మధ్యాహ్నం 1 గంట సేపట్లనే ఏం ఎండ పోసినా కూడా అవన్నీ ఆరిపోతున్నాయి మంచిగా. ఇంక ఇక్కడ నేనైతే జొన్నలు మొత్తము ఇట్లా ఆరబెట్టేసుకుంటున్నా. నేను ఇట్లా మిద్దె పైన జొన్నలు కానీ పప్పులు కానీ ఎండబెట్టంగానే ఇంకా మా ఇంటి మీద మొత్తం పక్షులు వచ్చి వాళ్తాయి. నేను సాయంత్రం తీసే వరకు సగంలో సగం అయిపోగొడుతున్నాయి అవి. ఇక్కడ వట్టి మిరపకాయలు కూడా తీసి, అంటే తొడిమెలు తీసి పెట్టేసుకున్నాను నేను. అవి కూడా ఎండబెడుతున్నాను. ఇట్లా తొడిమెలు తీసి ఎండబెడితే మంచిగా ఎండుతాయి, అందుకే తొడిమెలు తీసి ఎండబెడతాను నేనైతే. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఇంకా తొడిమెలు తీసి ఎండబెట్టుకోవాలి. ఇంకా పొద్దున ఉతికిన బట్టలు మాత్రం అప్పుడే ఎండిపోయినాయి ఈ ఎండలకి. ఇంకా తెచ్చి మడత పెట్టేసుకుంటున్నా, ఆరిపోయినాయి కదా అనేసి. బట్టలు ఎన్నున్నా ఉతకొచ్చు, కాకపోతే మడత పెట్టాలంటే అసలు ఆ బద్ధకమే వేరు. కాకపోతే నేనైతే ఇంట్లో పెట్టుకోను, నాకు నిద్ర కూడా రాదు వాటిని చూసుకుంటా వండుకుంటే. ఎప్పటికప్పుడు నేను మడత పెట్టేసుకుంటా ఉంటా. ఇప్పుడు ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా, మా పిల్లలు అయితే రోజుకు 2-3 జతలు ఇప్పి పడేస్తున్నారు బట్టలు. దానికి తోడు ఇంకా వాటర్ ప్రాబ్లం ఎక్కువైపోయింది మాకు, బోర్ వాటర్ రాక. హాలిడే స్టార్ట్ అయినప్పటి నుంచి 1 గంట కూడా రెస్ట్ లేకుండా పోతుంది బా. సదిరిందే సదరడము, ఊకిందే ఊకడము, ఇదే పని అయిపోతుంది ఇంకా పొద్దంతా. ఇంకా పిల్లలు 2 ఉంటే మాత్రం వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు అసలు. పొద్దంతా ఇంట్లో పని కంటే 2 పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో నరవడమే ఎక్కువైపోతుంది. వాళ్ళకి పెద్ద అయిన తర్వాత అవి స్వీట్ మెమోరీస్. మేము చిన్న ఉన్నప్పుడు ఇట్లా ఉంటుండే, ఇట్లా కొట్టుకుంటుండే, ఇట్లా ఆడుతుండే అని. కాకపోతే ఇప్పుడు అమ్మలకే ఇంకా బట్టలు మడత పెట్టిన తర్వాత ఇంకా కొంచెం సేపు నేను వీడియోస్ ఎడిట్ చేసుకోవడము, వాయిస్ ఓవర్ ఇవ్వడం చేసుకొని కొద్దిసేపు ఒరిగినట్లనే టీవీ చూసుకుంటా. తర్వాత లేచి ఇంకో కొన్ని మిరపకాయలు ఉన్నాయి తొడిమెలు తీసేవి, అవి తీసుకుంటా కూర్చున్నాను అనమాట. జస్ట్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చి కొంచెం సేపు ఒరిగినంత మాత్రానే ఇల్లంతా అంగడంగడి చేసేసారు. ఒకసారి వెనకాల బెడ్ పైన చూడండి, అసలు పావులు మొత్తం బెడ్ పైన వేసేసిండ్రు. అవును, మిరపకాయ తోడమలు ఎవరైనా నాలాగా ఇట్లా 2 చేతులతోని ఫాస్ట్ గా తీస్తారా? తీసేటోళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే మా అమ్మ నేర్పించింది ఇట్లా తీయడము. మా అమ్మ ఇట్లనే ఫాస్ట్ గా తీస్తుంది అనమాట. ఆమెను చూసి నేను కూడా నేర్చుకున్నా. అందుకే 4 కిలోలు జస్ట్ నేను ఒక్క రోజులో 1-2 గంటలలో కంప్లీట్ చేసి పడేసిన. ఏదైనా ఇంట్లో పని ఉంటే ఆ పని అప్పటికప్పుడు చేసుకోవడమే బెటర్. దాన్ని కొంచెం కనుక లేట్ చేసినామనంటే మనకి మైండ్ పని చేయదు, ఆ పని మీదనే ఉంటుంది. మనం ఏం చేస్తున్నా ఆ పని మీదనే ఉంటుంది ధ్యాస అంతా. ఇంక ఇక్కడైతే నేను మా పాపకి నాకు సర్వపిండి రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, వేయించి పెట్టుకున్న పల్లి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇంకా మీకు కారం ఎక్కువ కావాలనిపిస్తే కాస్త కారం పొడి వేసుకుంటే కలర్ వస్తుంది అనమాట. అందుకే నేను కొంచెం కారం పొడి వేసుకొని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ జీలకర్ర, మీకు ఇష్టమైతే వాము కూడా వేసుకోవచ్చు. ఇంకా కొన్ని వాటర్ పోసుకుంటూ ఇట్లా మెత్తగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ పోసుకోకుండా సొరకాయని తురుముకొని వేసుకున్నట్లయితే ఇంకా సొరకాయలోంచి వచ్చే వాటర్ తోని పిండి కలుపుకోవచ్చు. వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది అట్లా కూడా చేస్తారు సొరకాయ తోటి. ఇంకా స్టవ్ పైన అయితే ఏదైనా మందంగా ఉండే కడాయి కానీ ప్యాన్ అయినా పెట్టుకొని ఇట్లా ఆయిల్ పోసుకొని ఇట్లా ఒత్తుకోవాలి. మనకు కావాల్సినంత సైజులో కొంచెం పల్చగా ఒత్తుకొని మధ్యలో ఇట్లా హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్లో ఆయిల్ అనేది పోసేసుకుంటే ఇంకా లోపల నుంచి బాగా ఉడుకుతుంది అనమాట, క్రిస్పీగా అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఒక 20 మినిట్స్ ఉడికించు. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి, లేదంటే అట్లయినా తినేయొచ్చు. ఇంక ఇక్కడైతే మేము తెచ్చుకొని ఇక్కడ టీవీ చూస్తుంది మా పాప, 2 కలిసి తింటున్నాము. వీళ్ళ వీడియోస్ ఎవరైనా చూస్తే కింద కామెంట్ చేయండి. మేమైతే పొద్దంతా మా ఇంట్లో వీళ్ళ వీడియోసే నడుస్తాయి. ఇంక ఇక్కడ మేమైతే ఇంకా సర్వపిండి తినుకుంటా టీవీ చూస్తూ ఉన్నాము. ఇంకా వాళ్ళ వీడియోస్ నాకు కూడా అలవాటు అయిపోయింది, రోజు చూసి ఇంకా పిల్లలు ఏం పెట్టుకుంటే మనం అవి చూడాల్సింది తప్పదు. ఇంకా మనకి వేరే ఆప్షన్ ఉండదు కదా, వేరే టీవీ పెట్టుకోవాలన్నా, వేరే ఛానల్, వేరే సీరియల్ పెట్టుకోవాలన్నా ఇక ఛాన్స్ ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చూస్తే మనం కూడా అవే అలవాటు చేసుకోవాలి, లేదంటే వాళ్ళు బయటికి వెళ్తారు, లేకపోతే అల్లరి చేస్తారు. ఇంకా నేను మధ్యాహ్నం ఆరబోసిన జొన్నలు, ఎండుమిరపకాయలు అయితే ఎత్తేస్తున్నాను అనమాట. ఎత్తి సంచులలో పెట్టేస్తున్నాను. అయితే నాకు ట్రైపాడ్ ఖరాబ్ అయిపోయింది. నేను
సర్వపిండి చేసేటప్పుడే ట్రైపాడ్ ఖరాబ్ అయిపోయింది. అందుకే మా పాపను వీడియోస్ పిల్లర్ మీద కూర్చొని నా కాళ్ళు కూడా కనిపించాలనేసి కాళ్ళు ఊపుకుంటా తీస్తా ఉందన్నమాట. వీడియో నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్